లాస్ట్ క్లాస్లో సీనియర్ ఇంటర్ అకౌంటెన్సీ కన్సైన్మెంట్ అకౌంట్ స్టార్ట్ చేసాం. వాటిలో అన్సోల్డ్ స్టాక్ గురించి చూస్తున్నాం. సో అన్సోల్డ్ స్టాక్కి వాల్యూ ఏ విధంగా కట్టాలి, దానికి సంబంధించిన ప్రాబ్లం కూడా చేసాం. సో ఒకసారి చెప్పండి, అన్సోల్డ్ స్టాక్ అంటే కన్సైనీకి గూడ్స్ని పంపించాడు. ఓకే, సో పంపించిన తర్వాత కొన్ని గూడ్స్ ఏమైపోయినాయి, మిగిలిపోయినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సైనర్ 200 గూడ్స్ పంపిస్తే దాంట్లో కన్సైనీ 100 గూడ్స్ని సేల్ చేశాడు, రిమైనింగ్ గూడ్స్ మిగిలిపోయినాయి. సో ఆ రిమైనింగ్ గూడ్స్కి వాల్యూ ఏ విధంగా కట్టాలి. సో వాల్యూ కట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏవైతే ఎక్స్పెన్స్ కన్సైనర్ పంపించేటప్పుడు అయినటువంటి ఎక్స్పెన్స్ ఉన్నాయో వాటిని కూడా క్లోజింగ్ స్టాక్కి యాడ్ చేసుకుంటాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను కనుక గూడ్స్ని పంపించేటప్పుడు ట్రక్ సంబంధించి కానీ లేకపోతే అంటే ట్రాన్స్పోర్టేషన్లో 3 మోడ్స్ ఉన్నాయి. ఓకే, సో మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేవాటికి ఎయిర్వేస్ ద్వారా పంపించవచ్చు. ఓకే, సో విమానాల్లో కార్గో అంటాం, కార్గో విమానాల్లో గుడ్స్ని పంపిస్తాం. ఓకేనా, సో విమానాల్లో పంపించవచ్చు, లేకపోతే రోడ్వేస్ ద్వారా పంపించవచ్చు, లేకపోతే సీవేస్ ద్వారా కూడా పంపించవచ్చు. సో పెద్ద పెద్ద షిప్పుల్లో కూడాను పంపించవచ్చు. సో గూడ్స్ని పంపించేటప్పుడు ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినాయో, ఓకే, ఎప్పుడు దాకా అంటే కన్సైనీ ఉన్నటువంటి గోడౌన్ వరకు. ఓకే, కన్సైనీ ఎక్కడైతే ఉంటాడో అతని యొక్క గోడౌన్ వర్క్ కానీ లేకపోతే షాప్ వర్క్ కానీ, అంటే ఆ వస్తువులు కన్సైనర్ నుండి కన్సైనీకి వచ్చే వరకు ఎన్నైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యాడో ఆ టోటల్ ఎక్స్పెన్స్ని కూడా ఏం చేసుకోవాలి, ఆ క్లోజింగ్ స్టాక్కి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో క్లోజింగ్ స్టాక్కి యాడ్ చేసుకోవాలి. సో అకౌంటింగ్ స్టాండర్డ్ 2 కూడా ఏం చెప్తుంది అంటే వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ ప్రకారం మరి క్లోజింగ్ స్టాక్లో ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యామో ఆ ఎక్స్పెన్స్ని కూడా యాడ్ చేసి వాల్యూ చేయమని చెప్తున్నారు. సో అందుకే మనం కూడా ఏం చేస్తామంటే ఏవైతే ఎక్స్పెన్స్ అయినాయో అంటే ఫ్రైట్స్ కావచ్చు, ఫ్రైట్ సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్స్ కావచ్చు, క్యారేజ్ కావచ్చు, అదేవిధంగా వేరే దేశాలు పంపించాం అనుకోండి మరి అక్కడ కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది. సో కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, ఇలాంటి ఎక్స్పెన్స్ మొత్తం కూడాను. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు ఏమైనా లాస్ వచ్చిద్దేమో, ఆ గూడ్స్ పాడైపోతాం అనుకుని మనం ఏం చేస్తాం, ఆ వస్తువులకి ఇన్సూరెన్స్ చేయిస్తాం. సో ఆ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలాంటి ఎక్స్పెన్స్ మొత్తం ఏం చేస్తామంటే ఆ స్టాక్కి యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్కి యాడ్ చేయాలి. అదేవిధంగా గోడౌన్ దగ్గరకు రావడానికి అంటే ఇతను దించుకొని ఆ వస్తువుల్ని ఆ షాప్ దగ్గర తీసుకెళ్ళడానికి ఇతనికి అయ్యేటువంటి ఎక్స్పెన్స్, అంటే ఇతను వేరే దేశంలో ఉన్నాయనుకోండి ఇతను కూడా ఏం కట్టాలి, కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది. సో కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, అదేవిధంగా క్యారేజ్ ఓకేనా. సో క్యారేజ్ సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ కావచ్చు. ఓకే, ఆక్ట్రైట్స్ అంటాం, సో అవి కావచ్చు. అంటే ఏ ఎక్స్పెన్స్ అయినా సరే అతని షాప్ దగ్గరికి తీసుకెళ్ళడానికి అయ్యేటువంటి ఎక్స్పెన్స్ ఈ మొత్తాన్ని ఏమంటే నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అంటాం. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ని కూడా ఏం చేయాలి, క్లోజింగ్ స్టాక్కి యాడ్ చేసుకోవాలి అకార్డింగ్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ 2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఓకేనా, సో ఇన్వెంటరీ వాల్యుయేషన్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏం చెప్తుందంటే ఏవైతే ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతున్నాయో ఆ ఎక్స్పెన్స్ని కూడా ఇంక్లూడ్ చేయండి కాస్ట్లో. ఓకే, సో ఆ స్టాక్ యొక్క కాస్ట్లో ఇంక్లూడ్ చేయమని చెప్తున్నారు. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే ఇంక్లూడ్ చేస్తున్నాం. తర్వాత కొన్ని ఎక్స్పెన్స్ ఉన్నాయి, అంటే గోడౌన్ గోడౌన్లోకి వచ్చేసింది సరుకు. సో ఇక్కడ జరిగేటువంటి ఎక్స్పెన్సెస్ గోడౌన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గోడౌన్ సంబంధించిన రెంట్ ఉంది. ఓకే, సో రెంట్ కావచ్చు, లేకపోతే ఆ స్టాక్కి మనం ఇన్సూరెన్స్ చేయించాం, సో ఆ ఇన్సూరెన్స్ కావచ్చు. అదేవిధంగా ఆ గోడౌన్ సంబంధించినటువంటి అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉంటారు. ఓకేనా, సేల్స్ మ్యాన్స్ ఉంటారు, ఆ సేల్స్ మ్యాన్స్కి ఇచ్చేటువంటి శాలరీస్ కావచ్చు. ఓకే, ఈ మొత్తం కూడాను రికరింగ్ నేచర్ని కలిగి ఉంటాయి. అంటే ఆ స్టాకు ఉన్నా లేకపోయినా సరే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి అమౌంట్ పేమెంట్ చేయాలి, ఇతను ఉండేటువంటి షాప్కి అమౌంట్ పేమెంట్ చేయాల్సిందే. తర్వాత అడ్వర్టైజ్మెంట్ కూడాను పేమెంట్ చేస్తూనే ఉండాలి. ఓకేనా, సో ఏవైతే ఎక్స్పెన్స్ రికరింగ్ నేచర్ని కలిగి ఉన్నాయో అటువంటి ఎక్స్పెన్స్ని మనం క్లోజింగ్ స్టాక్లో ఇంక్లూడ్ చేయకూడదు, అటువంటి వాటిని తీసుకోకూడదు. ఏ ఎక్స్పెన్స్ని తీసుకోవాలి, ఏవైతే నాన్ రికరింగ్ నేచర్ని కలిగి ఉన్నాయో. నాన్ రికరింగ్ అంటే మనకి ఒక్కసారి మాత్రమే గూడ్స్ పంపించినప్పుడు మాత్రమే. ఓకేనా, సో గోడౌన్ వరకు వెళ్ళే వరకు మాత్రమే జరిగేటువంటి ప్రతి ఎక్స్పెన్స్ని క్లోజింగ్ స్టాక్కి కూడా యాడ్ చేసుకుంటాం. రిమైనింగ్ ఎక్స్పెన్స్ ఏవైతే రికరింగ్ నేచర్ అంటే మళ్ళా వచ్చేటువంటి నేచర్ని కలిగి ఉన్నాయో వాటిని రికార్డు చేయము. ఓకేనా, సో ఆ కాన్సెప్ట్ మీదే లాస్ట్ క్లాస్లో ఒక ప్రాబ్లం చేసాం. ఓకే, సో రెండో ప్రాబ్లం ఇవాళ చూద్దాం. చూడండి ఒకసారి. గిరి అండ్ కో కన్సైన్ గూడ్స్ 10,000
10,000 సంబంధించిన గూడ్స్ని పంపిస్తున్నారు. సెండ్ టు ది గోపాల్ ఆన్ కన్సైన్మెంట్ బేసిస్. సో ముందు మనం ప్రాబ్లం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐడెంటిఫై చేయాల్సినటువంటి ఐటమ్ ఏంటంటే ఫస్ట్ కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు. సో కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు చూసుకోవాలి. సో కన్సైనర్ అంటే ఎవరు? ది పర్సన్ హూ సెండ్ ది గూడ్స్. సో ఎవరైతే గూడ్స్ని పంపిస్తున్నారో అతను ఏమంటాం? కన్సైనర్ అంటాం. సో ది పర్సన్ హూ రిసీవ్ ది గూడ్స్ ఈస్ కాల్డ్ హ్యాస్ కన్సైనీ. సో ఎవరైతే గూడ్స్ని రిసీవ్ చేసుకుంటారో అతను ఏమంటాం? కన్సైనీ అంటాం. సో ముందు ఒకసారి చూడండి, కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు. సో గూడ్స్ ఎవరు పంపిస్తున్నారు? గిరి అండ్ కో కన్సైన్. కన్సైన్ అంటే అర్థం ఏంటి? సెండ్ చేయడం. అంటే కన్సైన్ ఎవరు అంటే ఇక్కడ గిరి అండ్ కో కన్సైనర్. ఓకేనా? సో పంపించేవాడు కన్సైనర్. సో ఇతను ఏమవుతాడు? కన్సైనర్ అవుతాడు. తర్వాత కన్సైనీ ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఎవరికి పంపించాడు అంటే గోపాల్కి పంపించాడు. సో గోపాల్ ఏమవుతాడు? కన్సైనీ అవుతాడు. ఓకేనా? సో ఇక్కడ మనం ఎందుకు కనుక్కుంటున్నాం అంటే ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ గీసుకుంటున్నాం. ఓకే, సో ఏమేంటి? ఫస్ట్ వన్ వచ్చేసి కన్సైన్మెంట్ అకౌంట్ గీస్తాం, తర్వాత కన్సైనీ అకౌంట్. సో కన్సైనీ ఎవరు ఇక్కడ? గోపాల్. ఓకేనా? సో గోపాల్ అకౌంట్. సో 2 అకౌంట్స్ గీసుకున్నాం. తర్వాత గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ కూడా గీస్తాం. కానీ వీటిలో గోపాల్ అనేవాడు కానీ ఎక్కడ రాదు. ఓకేనా? పేరు ఉండదు దీంట్లో. సరే చూడండి ఒకసారి. సో ఈ దీంట్లో గోపాల్ అనే వర్డ్ని ఎక్కడ యూజ్ చేస్తాం అంటే కన్సైనీ ఎక్స్పెన్స్ అయినాయి. కన్సైనీ ఎక్స్పెన్స్కి ఏం చేస్తాం? డెబిట్ సైడ్ కన్సైనీ పేరు రాసుకుంటాం, అంటే గోపాల్ అని ఇక్కడ రాసుకుంటాం. తర్వాత గోపాల్కి ఇవ్వాల్సినటువంటి కమిషన్. సో కమిషన్కి కూడా ఏం చేస్తాం అంటూ గోపాల్ అని చెప్పేసి రాసుకుంటాం. అవునా? తర్వాత అతను సేల్ చేశాడు, మరి సేల్ చేసినప్పుడు కూడా ఏమవుతుంది? క్రెడిట్ సైడ్లో వస్తుంది బై గోపాల్ అని చెప్పి రాసుకుంటాం. ఓకేనా? తర్వాత గోపాల్ దాంట్లో సేమ్, గోపాల్ దాంట్లో కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పేసి డెబిట్లో ఉన్న ఐటమ్ క్రెడిట్లో ఉన్న ఐటమ్ డెబిట్లో రాసుకుంటాం. చూడండి, మరి మీరు కనుక కన్సైనీ పేరు తప్పు రాశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గోపాల్ అని రాయకుండా గిరి అండ్ కో అని రాశారు. ఓకేనా? అంటే కన్సైనీ ఎవరు తప్పు రాశారు పేరు. సో అప్పుడు ఏమవుతుంది? దీంట్లో గోపాల్ ఉన్న ప్లేస్లో గిరి అండ్ కో అని రాస్తారు. అంటే ఈ అకౌంట్ కూడా పోయినట్టే, తప్పు రాసినట్టే అకౌంట్. తర్వాత దీని పేరే తప్పు రాశారు, మరి అకౌంట్ కూడాను మార్కులు రావు. సో బోర్డు వారి యొక్క బోర్డు సంబంధించిన బ్లూ ప్రింట్ ప్రకారం చూసుకుంటే కనుక దీంట్లో ఈ కన్సైన్మెంట్ అకౌంట్ గీసినందుకు, కన్సైన్ అకౌంట్ చేసినందుకు 5 మార్క్స్ ఇస్తారు. తర్వాత కన్సైనీ అకౌంట్ చేసినందుకు 3 మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ చేసినందుకు 2 మార్క్స్ ఇస్తారు. ఓకే, సో టోటల్ మీద కన్సైన్మెంట్లో 10 మార్క్స్ వస్తాయి. మరి ఈ ప్రాబ్లంలో మీరు తప్పు రాశారనుకోండి, కన్సైనీ పేరు తప్పు రాశారనుకోండి, సో ఈ ప్రాబ్లం తప్పు అయిపోతుంది. తర్వాత కన్సైనీ అకౌంట్లో హెడ్డింగే తప్పు రాశారు. ఓకేనా? సో లోపల 1 మార్కు 2 మార్క్స్ వేసినా సరే మనకు వచ్చేవి 4 or 5 మార్క్స్ వస్తాయి. ఓకే, సో అందుకే మీరేం చేస్తారంటే కంపల్సరీగా పర్ఫెక్ట్గా రాయాలి అంటే కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు పర్ఫెక్ట్గా కనుక్కోవాలి. సో కన్సైనర్ ఎవరు? కన్సైనర్ అంటే ఎవరు? ది పర్సన్ హూ సెండ్ ది గూడ్స్. ఎవరైతే గూడ్స్ని పంపిస్తున్నారో అతన్ని కన్సైనర్ అంటాం. ది పర్సన్ హూ రిసీవ్ ది గూడ్స్ ఈజ్ కాల్డ్ హ్యాస్ కన్సైనీ. ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో అతన్ని ఏమంటాం? కన్సైనీ అంటాం. ఓకే, సో ఇక్కడ పంపించే వాళ్ళు ఎవరంటే గిరి అండ్ కో. అంటే గిరి అండ్ కో ఏమవుతారు? కన్సైనర్ అవుతారు. తర్వాత గోపాల్ రిసీవ్ చేసుకుంటున్నారు, ఎవడు పంపిస్తున్నారు అంటే గోపాల్కి. సో గోపాల్ ఏమవుతాడు అంటే కన్సైనీ అవుతారు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు. ఓకే, నెక్స్ట్ ఇవి గూడ్స్ పంపించాం. సో గూడ్స్ పంపించినప్పుడు ఏం చేస్తాం? ముందు ఫార్మాలు గీసుకున్నాం. ఓకేనా? 3 ఫార్మాల్స్, 3 అకౌంట్స్ ఉన్నాయి మన దగ్గర. సో 3 సంబంధించిన అకౌంట్స్ని గీసుకున్నాం. ఫస్ట్ది ఏంటిది? కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్. రెండోది కన్సైనీ. కన్సైనీ ఎవరు? కన్సైనీ పేరు రాసుకుంటాం. సో గోపాల్ అకౌంట్. తర్వాత గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో 3 అకౌంట్స్ గీసుకున్నాం. ఇప్పుడు చూడండి, సో గూడ్స్ పంపించినప్పుడు 2 అకౌంట్స్లో మనం రికార్డ్ చేస్తాం. సో గూడ్స్ పంపించినప్పుడు ఏమవుతుంది? గూడ్స్ వెళ్తున్నాయి కాబట్టి డెబిట్ సైడ్ ఏ బేస్ మీద పంపిస్తున్నాం? కన్సైన్మెంట్ బేస్ మీద పంపిస్తున్నాం. ఓకేనా? సో ఏం రాసుకుంటాం? టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా? సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ రాసుకుంటాం, అమౌంట్ రాసుకుంటాం 10,000. నెక్స్ట్ ఏం చేస్తాం? గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, ఇక్కడ డెబిట్లో రాస్తే ఇక్కడ క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. సో దీంట్లో ఏం రాస్తాం? ఏం చేసాం? కన్సైన్మెంట్ అకౌంట్లో గూడ్స్ సెంట్ ఆన్ అని చెప్పి రాసాం. ఇప్పుడు గూడ్స్ సెంట్ ఆన్లో ఏం రాస్తాం? బై కన్సైన్మెంట్ అని చెప్పి రాసుకుంటాం. సో బై కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, సో బై కన్సైన్మెంట్ అకౌంట్ 10,000 రాసుకుంటాం. ఇప్పుడు ఈ అకౌంట్ని మనం క్లోజ్ చేసేవచ్చు, ఈ అకౌంట్ని క్లోజ్ చేసేవచ్చు. ఓకేనా? సో ఏ విధంగా క్లోజ్ చేసుకుంటాం అంటే ఈ 10,000ని ట్రాన్స్ఫర్ చేస్తాం దేనికి? ట్రేడింగ్ అకౌంట్కి. సో టు ట్రేడింగ్ అకౌంట్,
టు ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా, సో ఈ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఎంతైతే వాల్యూ పంపిస్తున్నామో 10,000 ఆ వాల్యూని మనం రాసుకుంటాం. ఓకే, సో దీంతో ఈ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. సో 2 మార్క్స్ ఈజీగా మనం సంపాదించుకోవచ్చు. సో దీంట్లో చేసేది ఏం లేదు. గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లో మనం క్రెడిట్ సైడ్లో బై కన్సైన్మెంట్ అని రాసుకుంటాం, దాన్ని ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం టు ట్రేడింగ్ అకౌంట్. సో క్లోజింగ్ స్టాక్ ఉన్నా లేకపోయినా సరే ఇది సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకేనా, సో ఇది క్లోజ్ అయిపోతుంది. తర్వాత గిరి అండ్ కోలో గూడ్స్ పంపించినప్పుడు ఎటువంటి ఎంట్రీ పోస్టింగ్ చేయం. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో చూడండి, కన్సైన్మెంట్ బేస్ని పంపించాడు. గిరి అండ్ కో పెయిడ్ క్యారేజ్ అండ్ ఇన్సూరెన్స్. సో ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు సపరేట్గా తీసుకోము, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ ఇస్తాం, అంటే కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. ఓకేనా, సో ఇక్కడ క్యారేజ్ అని రాయము, ఓకేనా, ఇన్సూరెన్స్ అని చెప్పి కూడా రాయము. రెండు ఎక్స్పెన్స్ని యాడ్ చేసుకొని కన్సైన్మెంట్ అకౌంట్లో రాసుకుంటాం. సో కన్సైన్మెంట్ సంబంధించినటువంటి అకౌంట్లో ఏమొస్తుంది, మనకు పేమెంట్ చేసినప్పుడు కన్సైనర్ డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు. ఈ పంపించేటప్పుడు అయినటువంటి ఎక్స్పెన్సే కదా, అవునా. సో ట్రాన్స్పోర్టేషన్కి ఇచ్చినటువంటి ఎక్స్పెన్స్, క్యారేజ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇచ్చినట్టు ఎక్స్పెన్స్, ఇన్సూరెన్స్ అంటే ఆ గూడ్స్ పాడైపోతాయేమో అని ఏం చేస్తున్నారు, ఇన్సూరెన్స్ చేస్తున్నాడు. సో ఈ రెండు కూడాను కన్సైనర్కి సంబంధించిన ఎక్స్పెన్స్, అందుకే ఏం చేస్తాం, వాటిని యాడ్ చేసి చూపిస్తాం. సో మనం ఇస్తున్నాం కాబట్టి, కన్సైనర్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, క్యాష్ అని చెప్పి రాసుకుంటాం. ఓకే, సో క్యాష్ అకౌంట్ డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు. కన్సైనర్ బుక్సే మనం చేసేది ఎప్పుడు కూడాను, కన్సైనీ వైపు నుండి ఆలోచించకూడదు, కన్సైనర్ వైపు నుండి ఆలోచించండి. సో కన్సైనర్ డైరెక్ట్గా అమౌంట్ పేమెంట్ చేస్తున్నాడు, అంటే క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది. సో క్యాష్ని క్రెడిట్ చేశాడు కన్సైన్మెంట్ అకౌంట్లో. ఓకేనా, సో ఎంట్రీ ఏమొస్తుందంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకే, సో క్యాష్ మనం కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేసాం కాబట్టి ఏం రాసుకున్నాం, టు క్యాష్ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ చేసాం. ఓకేనా, సో క్యాష్ రాసాం. తర్వాత కన్సైనీ బుక్స్ అది వచ్చిద్దా అంటే రాదు, కన్సైనీతో అతను చేసినటువంటి ఎక్స్పెన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా, నెక్స్ట్. సో అది ఎంట్రీ పోస్ట్ అయిపోయింది. నెక్స్ట్, గోపాల్ సెండ్ సేల్స్ ఎక్స్పెన్స్. చూడండి, గోపాల్ మెట్ సేల్స్ ఎక్స్పెన్స్. సో గోపాల్ కొన్ని ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాడు. గోపాల్ అంటే ఎవరు, కన్సైనీ. ఓకే, సో కన్సైనీ కొన్ని ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాడు. సో 900 ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాడు. సో కన్సైనీ ఇంకర్ అయితే 2 అకౌంట్స్లో వస్తాయి, 2 అకౌంట్స్లో రాయాలి. ఒకటి అదేమవుతుంది, కన్సైన్మెంట్లో జరిగినటువంటి ఎక్స్పెన్స్ కిందకు వస్తుంది, అందుకే డెబిట్ సైడ్లో రాసుకుంటాం. ఓకేనా, తర్వాత కన్సైనీ కట్టాడు కాబట్టి కన్సైనీ అకౌంట్లో కూడా రాసుకుంటాం, గోపాల్ అకౌంట్లో కూడా రాసుకుంటాం. ఓకే, 2 అకౌంట్లో కూడా పోస్టింగ్ చేయాలి. సో ఫస్ట్ది, సో ఎక్కడ పోస్టింగ్ చేస్తున్నాం, కన్సైన్మెంట్ అకౌంట్లో. కన్సైన్మెంట్ అకౌంట్లో ఇది ఎక్స్పెన్స్ కాబట్టి ఏం చేస్తాం, డెబిట్ సైడ్ రాసుకుంటాం 2. సో ఎవరు ఇస్తున్నారు డబ్బులు, కన్సైనీ ఇస్తున్నాడు. ఓకేనా, సో కన్సైనీ చేసినటువంటి ఎక్స్పెన్స్ అవి సెల్లింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, సరుకు గోడానికి వెళ్ళిపోయింది, అక్కడ అమ్మేటప్పుడు అయినట్టు ఎక్స్పెన్స్. ఓకే, సో అమ్మేటప్పుడు అయిన ఎక్స్పెన్స్ అంటే రికరింగ్ ఎక్స్పెన్స్ అవి. సేల్ చేసినప్పుడు ఇంకర్ అయినటువంటి ఎక్స్పెన్స్, అతను సేల్ చేస్తుంటే ఎక్స్పెన్స్ అవుతూనే ఉంటాయి. సో రికరింగ్ నేచర్ని కలిగి ఉన్నాయి. ఓకేనా, అంటే క్లోజింగ్ స్టాక్లో వీటిని యాడ్ చేయకూడదు. ఓకే, సరే, ముందు పోస్టింగ్ చేయండి. సో పోస్టింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్లో టు కన్సైనీకి మనం డబ్బులు ఇవ్వాలి. సో అతని పేరు రాసుకుంటాం, టు గోపాల్ అకౌంట్. ఓకేనా, అదేవిధంగా గోపాల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. క్రెడిట్ సైడ్లో ఏం రాస్తాం, బై కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, సో కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పేసి క్రెడిట్ సైడ్లో ఈ అమౌంట్ పోస్టింగ్ చేసుకుంటాం. నెక్స్ట్, గోపాల్ సోల్డ్ 3/4 ఆఫ్ గూడ్స్ ఫర్ 20,000. చూడండి, అతను పంపించినటువంటి గుడ్స్లో ఇతను ఏం చేశాడు, 3/4 అమ్మేశాడు. సో 3/4 అమ్మేశాడంటే ఇంకా ఎన్ని రిమైనింగ్ ఉన్నాయి అంటే అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉంది అంటే 1/4 ఉంది. ఓకేనా, ఎలా వచ్చింది అంటే టోటల్ అతను పంపించింది 4/4 అనుకుంటే కనుక, ఓకేనా, ఇతను అమ్మేసింది ఎంత, దాంట్లో 3 భాగాలు అమ్మేశాడు. అంటే మొత్తం 4 భాగాలు పంపిస్తే దాంట్లో 3 భాగాలు అమ్మేశాడు. ఓకే, సో అంటే 3 భాగాలని తీసేయండి. సో 3 భాగాలు తీసేస్తే ఏమొస్తుందంటే ఇంకా ఒక భాగం ఉంది అంటే 1/4. ఓకేనా, అంటే 4 భాగాలు పంపిస్తే 4 భాగాల్లో 3 భాగం అమ్మేశాడు. ఓకే, 3/4 అంటే 3 భాగాలు అమ్మేశాడు. ఓకే, సో 4 భాగాల్లో 3 భాగాలు అమ్మేశాడు. 3 భాగాలు ఎంతకు అమ్మేశాడు, 20,000కి అమ్మేశాడు. అంతే, ఇంకా ఎంత భాగం మిగిలి ఉంది అంటే 1/4 మిగిలి ఉంది. ఓకేనా, సో రిమైనింగ్ సరుకు ఎంత ఉందో చూసుకోవాలి మనం, క్లోజింగ్ స్టాక్ వాల్యూ కట్టడానికి రిమైనింగ్ సరుకు ఎంత ఉందో చూసుకోవాలి. సో 1/4 ఉంది మన దగ్గర. ఓకేనా, నెక్స్ట్, ఇట్ ఈస్ ఎంటైటిల్ టు 5% కమిషన్. సో ఇతనికి కమిషన్ ఇవ్వాలంట, 5% కమిషన్ ఇవ్వాలి. సో 5% దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం మనం అంటే సేల్స్ మీద. సేల్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, 20,000. సో 20,000 మీద 5% క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, సో సేల్స్ మీద కమిషన్ ఇవ్వాలి. ఇది ఆర్డినరీ కమిషన్, నార్మల్ కమిషన్ దేని మీద ఇస్తాం, సేల్స్ మీద ఇస్తాం. ఓకే, సో సేల్స్ మీద 20,000 మీద మనం ఇస్తాం
కమిషన్ ఇస్తాం. ఓకే, సో కమిషన్కి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ పోస్టింగ్ చేస్తాం, 2 సైడ్లో పోస్టింగ్ చేసుకుంటాం. ఓకే, సో సైడ్లో చెప్పండి, ఒకటి వచ్చేసి కన్సైన్మెంట్ అకౌంట్, రెండోది వచ్చేసి గోపాల్ అకౌంట్. గోపాల్ కన్సైన్ కాబట్టి గోపాల్ అకౌంట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో అమౌంట్ పేమెంట్ చేయాలి. ఏవి ఫస్ట్ కమిషన్ తీస్తున్నా. సో కమిషన్ అంటే ఎక్స్పెన్స్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్లో రాసుకోవాలి. అయితే మనం ఇచ్చామా అంటే ఇవ్వలేదు, కన్సైన్కి ఇవ్వాలి, బాకీ ఉన్న అతని పేరు రాసుకుంటాం. సో టు గోపాల్ అకౌంట్ 5%. సో 20,000 మీద 5% క్యాలిక్యులేట్ చేయండి. సో 20,000 ఇంటూ 5/100. ఓకేనా, సో 5/100. నార్మల్గా 10% చేసాం అనుకోండి 2,000 వస్తుంది. 5% అంటే దాంట్లో అంటే 1,000 వస్తుంది. ఓకే, సో చేసుకోండి, ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది, 1,000 వస్తుంది. సో 1,000 ఇక్కడ పేమెంట్ చేస్తాం. నెక్స్ట్ గోపాల్ అకౌంట్లో ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. సో క్రెడిట్ సైడ్లో రాస్తాం బై కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్లో ఏమో టు గోపాల్ అని రాసుకున్నాం. గోపాల్ అకౌంట్లో బై కన్సైన్మెంట్ అకౌంట్. ఇక్కడ డెబిట్లో రాసింది క్రెడిట్లో రాస్తున్నాం. ఓకేనా, పైన హెడ్డింగ్లు మార్చేసాం. ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ రాసిన దాంట్లో గోపాల్ అని రాసాం, గోపాల్ దాంట్లో కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి రాసాం. ఓకే, సో కమిషన్ గురించి కూడా పోస్టింగ్ అయిపోయింది. తర్వాత సేల్ చేశాడు. సో సేల్ గురించి రాసిన. మరి సేల్ చేసినప్పుడు ఏమవుతుంది, అమౌంట్ ఎవరి దగ్గర ఉంది, గోపాల్ దగ్గర ఉంది. గోపాల్ మనకి ఇవ్వాలి. సేల్ చేసినప్పుడు క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. అయితే బై సేల్స్ అని రాయాలా అంటే రాయకూడదు. సేల్స్ని ఏమో ఇక్కడ మనం గోపాల్కి ఇచ్చాం. సో గోపాల్ దగ్గర ఉన్నాయి డబ్బులు మనవి. సో అతని పేరు రాసుకోవాలి. అతను మనకి క్రెడిటార్ డెటార్ అవుతాడు, డబ్బులు ఇవ్వాల్సిన వాడు అవుతాడు. అదవుతుందా? సో మనం ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం బై గోపాల్ అకౌంట్. ఇవేంటంటే సేల్స్. సో సేల్స్ గురించి ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా, తర్వాత గోపాల్ దాంట్లో డెబిట్ సైడ్లో రాస్తాం. ఇక్కడ కన్సైన్మెంట్లో గోపాల్ అని చెప్పేసి క్రెడిట్ సైడ్లో రాసాం. సో గోపాల్లో డెబిట్ సైడ్ కన్సైన్మెంట్ అని చెప్పి రాసుకుంటాం. ఓకేనా, సో రెండు సపరేట్ చేసాం. కన్సైన్మెంట్ అకౌంట్లో గోపాల్ అని క్రెడిట్ సైడ్లో, అదేవిధంగా గోపాల్ దాంట్లో డెబిట్ సైడ్ కన్సైన్మెంట్ అని చెప్పేసి రాసుకున్నాం. రెండు ఆపోజిట్ సైడ్స్. ఓకే, రైట్. సో పోస్టింగ్ అయిపోయినాయి. తర్వాత ఏం చేసాం మనం అంటే ఈ క్లోజింగ్ స్టాక్కి వాల్యూ కట్టాలి. క్లోజింగ్ స్టాక్కి వాల్యూ ముందు పోస్టింగ్ చేసేయండి. ఎంట్రీస్ ఏవైతే వస్తాయో వాటిని ముందు పోస్టింగ్ చేసేయండి. పోస్టింగ్ చేసిన తర్వాత మనం లెక్క రిమైనింగ్ చేయొచ్చు. ఓకే, సో క్లోజింగ్ స్టాక్ గురించి చూడాలి. మనం కన్సైన్మెంట్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. కన్సైన్మెంట్ అకౌంట్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, క్లోజింగ్ స్టాక్ వస్తే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో 3 అకౌంట్స్లో కూడాను అన్ని ఐటమ్స్ వచ్చేసినాయా లేవా చూసుకుంటాం. ఈ దీంట్లో గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో మొత్తం ఆల్రెడీ వచ్చేసినాయి. గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో క్లోజ్ అయిపోయింది. ఇది గూడ్స్ పంపించిన వాల్యూ వేసేసుకున్నాం. ఓకే, 10,000 రాసాం. ఇటేమో క్రెడిట్ సైడ్ బై కన్సైన్మెంట్ అకౌంట్ అని, డెబిట్ సైడ్ టు ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి రాసాం. సో ఈ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అతను అమ్మింది ఎంత, 20,000. సో 20,000 రాసుకున్నాం డెబిట్ సైడ్. తర్వాత అతనికి ఇవ్వాల్సిన ఎక్స్పెన్స్ ఏంటి, సో ఫస్ట్ ఎక్స్పెన్స్ ఎంత అయింది అతనికి, 900 ఏమో సెల్లింగ్ ఎక్స్పెన్స్ అయినాయి, 900. ఓకే, తర్వాత 5% కమిషన్ ఇవ్వాలి. సో 5% కమిషన్ చేస్తే ఎంత వచ్చింది, 1,000. అంటే టోటల్ తీసేస్తే ఎంత వచ్చింది, ఇంకా ఈ రిమైనింగ్ ఎంత అమౌంట్ రావాలి అతని నుండి అంటే 18,100 అమౌంట్ మనకి రావాలి. ఓకేనా, సో టోటల్ అతనికైనా ఎక్స్పెన్స్ ఎన్ని, 20,000 సేల్ చేశాడు. దాంట్లో 900 ఏమో అతని ఎక్స్పెన్స్, 1,000 ఏమో కమిషన్. తీసేస్తే 18,100 ఇంకా అతని నుండి మనకి రావాల్సిన అమౌంట్. సో ఇది కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి, దీంట్లో మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ సేల్స్ గురించి రాసాం, గోపాల్ అని చెప్పి రాసాం బై గోపాల్. ఇటువైపు ఏం చేసాం, గూడ్స్ పంపించి రాసాం. తర్వాత ఇతనికైనా ఎక్స్పెన్స్ క్యాష్ అని రాసుకున్నాం. కన్సైనీ ఎక్స్పెన్స్ కూడా అయినగా. సో కన్సైనీ అకౌంట్లో టు గోపాల్ అని చెప్పేసి రాసుకున్నా. తర్వాత కన్సైనీకి ఇవ్వాల్సిన కమిషన్ కూడాను టు గోపాల్ అని చెప్పి రాసుకున్నా. ఇప్పుడు రిమైనింగ్ డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కున్నాం అనుకోండి, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, అంటే ట్రూ ప్రాఫిట్స్ కనిపించవు. ఎందుకంటే మొత్తం గూడ్స్ని సేల్ చేయాలా. ఓకేనా, సో క్లోజింగ్ స్టాక్ ఉంది ఇక్కడ. సో క్లోజింగ్ స్టాక్ని ఏమని పిలుస్తాం మనం అంటే కన్సైన్మెంట్ స్టాక్ అని పిలుస్తాం. ఓకేనా, లేకపోతే స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని పిలుస్తారు. సో స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని మనం రాసుకుంటాం. ఓకే, సో క్లోజింగ్ స్టాక్ అనుకోవాలి. సో క్లోజింగ్ స్టాక్ కనుక్కోవాలంటే రికరింగ్ ఎక్స్పెన్స్ ఏవి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఏవి చూడాలి. సో రికరింగ్ ఎక్స్పెన్స్ తీసేయాలి. రికరింగ్ ఎక్స్పెన్స్ మనం తీసుకోకూడదు, వాటిని లెక్కలోకి తీసుకోకూడదు. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఏంటి, సో కన్సైనార్ పంపించిన ఈ 2 ఎక్స్పెన్స్ ఉన్నాయి చూసారా, ఇవి నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్, అంటే గూడ్స్ పంపించినప్పుడు మాత్రమే అయినాయి. తర్వాత కన్సైనార్ ఎక్స్పెన్స్లో కన్సైనీ ఎక్స్పెన్స్ చూడండి, సేల్స్ ఎక్స్పెన్స్, సేల్సింగ్ ఎక్స్పెన్స్ తీసుకోకూడదు. సో ఇవి రికార్డ్ చేయకూడదు, క్లోజింగ్ స్టాక్లో రావు. రెండోది ఇతను కమిషన్ ఇస్తున్నాం, కమిషన్. సో కమిషన్ కూడాను లెక్కలోకి తీసుకోకూడదు. మనం తీసుకోవాల్సింది ఏంటంటే కన్సైనార్ ఎక్స్పెన్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో కన్సైనార్ సంబంధించిన ఎక్స్పెన్స్ సంబంధించి తీసుకుంటాం. సో వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఏం చేస్తాం, ప్రొఫార్మా వేసుకుంటాం. ఓకేనా, సో ప్రొఫార్మా వేసుకున్నాం. సో దీంట్లో ఏం తీసుకున్నాం, ముందు కాస్ట్ తీసుకుంటాం.
కాస్ట్ ఆఫ్ ది గూడ్స్. అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉంది, టోటల్ అతను పంపించింది ఎంత, 20,000 గూడ్స్ పంపించాడు. 20,000 వాల్యూ ఉన్నటువంటి గూడ్స్ని పంపించాడు. దాంట్లో ఇతను ఏం చేశాడు, 3/4 అమ్మేశాడు. అంటే ఇంకా ఎంత రిమైనింగ్ ఉన్నాయి, 1/4 ఉన్నాయి. ఓకేనా. సో రిమైనింగ్ ఎంత ఉన్నాయి, 1/4 ఉన్నాయి. సారీ, అతను పంపించిన గూడ్స్ అన్ని 10,000 గూడ్స్ని పంపించాడు అతను. ఓకే, సో 10,000 గూడ్స్ని పంపించాడు. 10,000 గూడ్స్లో 3/4 అమ్మేశాడు. 3/4 అమ్మేశాడు అంటే రిమైనింగ్ ఎంత ఉన్నాయి, 1/4 ఉన్నాయి. ఓకేనా. సో 1/4 చేస్తే ఎంత వస్తుంది అంటే 2,500 వస్తుంది. 2,500 గూడ్స్ రిమైనింగ్ ఉన్నాయి అతని దగ్గర. తర్వాత దీనికి ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనార్, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనీ. ఓకే, సో ఫస్ట్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనార్. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనార్. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఎంత అయినాయి అంటే క్యారేజ్ ఏమో 500 అయింది, తర్వాత ఇన్సూరెన్స్ ఏమో 1,500 చేశాడు. అంటే టోటల్ మీద అతను చేసిన ఎక్స్పెన్స్ ఎంత అంటే 2,000 చేశాడు. ఓకే, సో 2,000 ఏంటివి కన్సైనార్ యొక్క ఎక్స్పెన్స్. ఇవి ఎంతకి 2,000 టోటల్ గుడ్స్ పంపించినందుకు. కానీ నాకు కావాల్సింది ఓన్లీ క్లోజింగ్ స్టాక్ వరకే, అంటే మిగిలిపోయిన సరుకుల వరకే. సో మిగిలిపోయింది ఎంత, 1/4. సో దీంట్లో 1/4 ఖర్చులు మాత్రమే తీసుకోవాలి మనం. ఓకేనా. సో 1/4 ఖర్చు మాత్రమే తీసుకోవాలి. సో 1/4 చేస్తే ఎంత వస్తుంది, 500 వచ్చింది. ఓకే, తర్వాత కన్సైనీ ఎక్స్పెన్స్ ఏమైనా ఉన్నాయా, నాన్ రికరింగ్ అంటే కన్సైనీ ఎక్స్పెన్స్ ఏమి లేవు, కన్సైనీ ఎక్స్పెన్స్ లేవు. సో టోటల్ చేసుకుంటే ఎంత వచ్చింది క్లోజింగ్ స్టాకు అంటే 3,000. ఓకేనా, అర్థమవుతుందా. సో 3,000 క్లోజింగ్ స్టాక్ వచ్చింది. ఓకే, దీంతో క్లోజింగ్ స్టాక్ని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్లో పోస్టింగ్ చేసుకుంటాం. సో ఒకసారి చూడండి, గూడ్స్ పంపించి 10,000, తర్వాత క్యాష్ ఏంటివి ఎక్స్పెన్స్, కన్సైనర్ ఎక్స్పెన్స్ రాసుకున్నాం. గూడ్స్ పంపించింది రాసుకున్నాం, తర్వాత కన్సైనర్ ఎక్స్పెన్స్ రాసాం. కన్సైనర్ డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి 2 క్యాష్. కన్సైనీ డైరెక్ట్గా పేమెంట్ చేయట్లా. ఓకేనా, కన్సైనీ పేమెంట్ చేస్తున్నాడు, కన్సైనర్ పేమెంట్ చేయట్లా, అందుకే కన్సైనీ పేరు రాసుకుంటా ఎక్స్పెన్స్. తర్వాత అతను కమిషన్ ఇవ్వాలి. సో కమిషన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే 900 వచ్చింది. ఓకే, అవి కూడా పేరు రాసుకున్నాం. ఓకేనా, రైట్. సో కమిషన్ రాసుకున్నాం, ఎక్స్పెన్స్ రాసుకున్నాం, 2 కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ లెక్క ఇంతవరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చూస్తాం, మళ్ళీ సేల్ చూసుకున్నాం. సో సేల్స్ ఎంత చేశాడు, 20,000 చేశాడు. సో సేల్స్ గురించి రాసుకున్నాం. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కుంటామా అంటే కాదు, ముందు ఏం చేసుకోవాలి, క్లోజింగ్ స్టాక్ కనుక్కోవాలి. సో క్లోజింగ్ స్టాక్ కనుక్కున్నాం. క్లోజింగ్ స్టాక్ ఎంత వచ్చింది, 3,000 వచ్చింది. చూడండి, 1/4 అంటే అతను పంపించిన గూడ్స్లో 1/4 క్యాలిక్యులేట్ చేసాం. 1/4 పంపించిన గూడ్స్లో 1/4. సో 1/4 చేస్తే ఎంత వచ్చింది, 2,500 వచ్చింది. 1/4 చేస్తే అతను పంపించిన గుడ్స్లో. తర్వాత అతని ఎక్స్పెన్స్లో కూడా 1/4 చేసాం. అంటే ఈ 2,000 దేనికి, టోటల్ గుడ్స్ పంపించినందుకు అయిన ఎక్స్పెన్స్. కానీ మనకు టోటల్ గుడ్స్ గురించి కాదు కావాల్సింది, ఓన్లీ క్లోజింగ్ స్టాక్లో వాల్యూ ఎంత. సో ప్రొపోర్షన్ ఎంత అయింది క్లోజింగ్ స్టాకు అతను పంపించిన ఎక్స్పెన్స్లో. సో 1/4 చేసాం. 1/4 చేస్తే 500 వచ్చింది. సో టోటల్ మీద ఎంత అయింది ఖర్చు అంటే, టోటల్ మీద 3,000 అయింది. సో ఆ 3,000ని ఏం చేశాను, ఇదిగోండి క్లోజింగ్ స్టాక్గా రాసుకున్నా. సో క్లోజింగ్ స్టాక్ అని పిలవకూడదు, ఇక్కడ స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అని కానీ లేకపోతే కన్సైన్మెంట్ స్టాక్ అని కానీ పిలవాలి. సో ఆ పేరు రాసుకున్నాం, బై కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్. ఓకేనా, 3,000 రాసుకున్నాం క్లోజింగ్ స్టాక్ అనుకొని. ఓకేనా, సో డైరెక్ట్గా మీరు క్లోజింగ్ స్టాక్ ఇలా రాసుకున్నా ప్రాబ్లం లేదు, లేకపోతే దానికి సంబంధించి ప్రొఫార్మా గీసుకున్నా సరే ఓకే. ఓకేనా, రైట్. తర్వాత ఏం చేసాం, ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ వచ్చేసిన తర్వాత వాల్యూస్ చూసుకోండి. సో క్రెడిట్ సైడ్ టోటల్ చేస్తే 23,000 వచ్చింది, డెబిట్ సైడ్ టోటల్ చేసుకుంటే తక్కువ వచ్చింది, అంటే మనకి ప్రాఫిట్ వచ్చింది. సో వాల్యూ చేసుకుంటే ఎంత వచ్చింది, 9,100. సో 9,100 ఏంటంటే ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ కన్సైనీ అకౌంట్. కన్సైనీ గోపాల్ పేరు రాసుకున్నాం. ఓకే, సో సేల్ చేసినప్పుడు క్రెడిట్ సైడ్లో వచ్చింది కన్సైన్మెంట్ అకౌంట్లో, ఇక్కడ వచ్చేవాడికి డెబిట్ సైడ్లో అవుతుంది. సో డెబిట్ సైడ్లో రాసుకున్నా, టు కన్సైన్మెంట్ అకౌంట్. సో బ్రాకెట్లో సేల్స్. సో ఎంత చేశాడు సేల్స్, 20,000. దాంట్లో ఇతనికి ఇవ్వాల్సిన ఎక్స్పెన్స్ ఏంటి, ఒకటి అతనికి ఎక్స్పెన్స్ చేశాడు సెల్లింగ్ ఎక్స్పెన్స్. సో సెల్లింగ్ ఎక్స్పెన్స్ గురించి రాసుకున్నా. తర్వాత అతనికి కమిషన్ ఇవ్వాలి. సో కమిషన్ గురించి రాసుకున్నా. ఓకేనా, తర్వాత ఈ 2 పేమెంట్ అయిపోయిన తర్వాత ఇంకేం మిగిలినాయి, అతని నుండి మాకు రావాల్సిన డబ్బులు. సో ఎన్ని రావాలి అంటే టోటలింగ్ చేసుకోండి. ఇటువైపు ఏమో డెబిట్ సైడ్ 20,000 ఉన్నాయి, క్రెడిట్ సైడ్ ఈ 1,000 ప్లస్ 900 అంటే 1,900 మాత్రమే ఉంది క్రెడిట్ సైడ్. సో బ్యాలెన్సింగ్ చేస్తే ఎంత వచ్చింది అంటే 18,100 వచ్చింది. అయితే ఈ అమౌంట్ పంపించేస్తున్నాడు, బ్యాంక్ డ్రాప్ పంపించేస్తున్నాడు అని చెప్పాడు. సో బ్యాంక్ డ్రాప్ పంపించేస్తున్నాడు, అకౌంట్ క్లోజ్ చేసేయాలి. సో బై బ్యాంక్ ద్వారా పంపించాడు కాబట్టి క్లోజ్ చేస్తాను, అంటే బ్యాలెన్స్ ఇవ్వాల్సిన బ్యాలెన్స్ని ఇచ్చేసాడు, డ్రాప్ పంపించేశాడు. సో క్లోజింగ్ అయిపోయింది.
ఓకే. సో ఈ విధంగా మనం కన్సైనీ అకౌంట్ని గీస్తాం. తర్వాత గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో సింపుల్ ఫస్ట్ గూడ్స్ పంపించిన వాల్యూ రాసుకుంటాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత 10,000 పంపించాడు. దీన్ని ఏం చేస్తాం, వెంటనే ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం టు ట్రేడింగ్ అకౌంట్. సో దీంతో ఈ లెక్క కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత చివరికి క్లోజింగ్ స్టాక్. సో ముందు కాస్ట్ తీసుకోవాలి, ఎంత క్లోజింగ్ స్టాక్ మిగిలిపోయింది, దాని యొక్క కాస్ట్ ఎంత. సో చూసుకోండి. సో 10,000 గుడ్స్ పంపించాం, దాంట్లో 3/4 అమ్మేసాం. 3/4 అంటే మొత్తం 4 భాగాలు. ఈ కింద ఉన్నటువంటిది టోటల్ ఉన్నటువంటి పార్ట్స్. సో 4 భాగాలు ఉన్నాయి. దాంట్లో ఎన్ని భాగాలు అమ్మేశాడు, 3 భాగాలు అమ్మేశాడు. అంతే, ఇంకెన్ని ఉన్నాయి, 1 భాగం. అంటే 1 భాగం మిగిలింది దేంట్లో, 4 భాగాల్లో. సో 4 భాగాల్లో 1 భాగం మిగిలింది, అవునా. సో కాస్ట్ కనుక్కున్నా, 10,000 ఇంటూ 1/4 చేస్తే ఎంత వచ్చింది, 2,500 వచ్చింది. తర్వాత ఎక్స్పెన్స్ని యాడ్ చేయాలి. ఎక్స్పెన్స్లో ఏమి ఎక్స్పెన్స్ యాడ్ చేయాలి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. ఓకేనా. సో ఇక్కడ కన్సైనర్ యొక్క నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఎంత ఉన్నాయంటే 2,000 ఉన్నాయి, పంపించినప్పుడు అయినటువంటి ఎక్స్పెన్స్. ఓకే, క్యారేజ్ వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చింది, రెండు యాడ్ చేసుకుని ఎంత అయినాయి, 2,000 అయినాయి. సో 2,000 దేనికి సంబంధించినవి, టోటల్ గూడ్స్ అంటే 10,000 గూడ్స్ పంపించడానికి మనకైనటువంటి ఎక్స్పెన్స్, కన్సైనర్కి అయిన ఎక్స్పెన్స్ ఎంత, 2,000. కానీ నాకు 2,000 గూడ్స్, ఈ 10,000 గూడ్స్ సంబంధించిన ఎక్స్పెన్స్ వద్దు, నాకు ఎంతది కావాలి, 1/4 కావాలి. అంటే క్లోజింగ్ స్టాక్ వరకు మాత్రమే కావాలి. అంటే ఎంత క్లోజింగ్ స్టాక్ అంటే 2,500 గూడ్స్ ఎంతైతే మిగిలిపోయినాయో వాటి వరకు మాత్రమే నాకు ఎక్స్పెన్స్ కావాలి, ఎంత ఎక్స్పెన్స్ అయినాయి అనేది. అదవుతుందా. ఓకే. సో దీనికోసం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, లేకపోతే నేను సింపుల్గా రాసుకున్నాను. సో 1/4 గూడ్స్ మిగిలిపోయినాయి. సో 1/4 మిగిలిపోయింది కాబట్టి ఎక్స్పెన్స్ని కూడా 1/4 చేద్దాం. ఇక్కడ గూడ్స్ మీద 1/4 చేసాం, అందుకే ఇక్కడ కూడా ఎక్స్పెన్స్ మీద కూడా ఏం చేస్తున్నాం, 1/4 చేస్తున్నాం. అంతకుముందు కూడా మనం హాఫ్ ఆఫ్ ది గూడ్స్ అమ్మాడని చెప్పాం. సో హాఫ్ ఆఫ్ ది గూడ్స్ అమ్మినప్పుడు కూడా ఏం చేసాం, ఈ కాస్ట్ మీద ఆఫ్ చేసాం, ది ఎక్స్పెన్స్ని కూడా ఆఫ్ చేసాం. ఓకేనా. సో ఎన్నైతే గూడ్స్ మిగిలిపోయినాయో అంత వాల్యూ ఎక్స్పెన్స్నే తీసుకోవాలి. ఓకే. సో తీసుకున్నాం. సో 2,000 మీద 1/4 అంటే 500 వచ్చింది. సో రెండు యాడ్ చేసుకోండి. కన్సైనీ ఎక్స్పెన్స్ లేవు. కన్సైనీ ఎక్స్పెన్స్ ఏంటివి, సెల్లింగ్ ఎక్స్పెన్స్ అన్నాడు. సెల్లింగ్ ఎక్స్పెన్స్ని తీసుకోకూడదు, ఎందుకంటే అవి రికరింగ్ నేచర్, వాటిని తీసుకోకూడదు. సో వాటిని తీసుకోలేదు నేను, కన్సైనీవి తీసుకోవాలి, కన్సైనరీ మాత్రమే తీసుకున్నా. సో రెండు యాడ్ చేస్తే 500 వచ్చింది. సో ఈ 500 ప్లస్ కాస్ట్ 2,500. సో రెండు యాడ్ చేసుకుంటే 3,000. సో 3,000 ఏమవుతుందంటే అన్సోల్డ్ స్టాక్ యొక్క వాల్యూ అవుతుంది. సో దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, అన్సోల్డ్ స్టాక్లో యాడ్ చేసుకుని ప్రాఫిట్ ఆ లాస్ కనుక్కుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం, అవినాష్ ఆఫ్ హైదరాబాద్ కన్సైన్ 100 బాక్సెస్. చూడండి, 100 బాక్స్ పంపిస్తున్నాడు. ఒక్కొక్క బాక్స్ యొక్క కాస్ట్ ఇస్తాడు సపరేట్గా. సో ఎంత, ఒక్కొక్క బాక్స్ వాల్యూ అంటే 800 టు ది ప్రమోద్ ఆఫ్ బెంగళూరు. సో బెంగళూరులో ఉన్నటువంటి ప్రమోద్కి గుడ్స్ని పంపిస్తున్నాడు. ఫస్ట్ కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు చూసుకోవాలి. సో పంపించేవాడు కన్సైనర్ అవుతాడు, రిసీవ్ చేసుకునేవాడు కన్సైనీ అవుతాడు. సో అవినాష్ ఎవరు అంటే కన్సైనర్, ఎందుకంటే ఇతను సెండ్ చేస్తున్నాడు. ఓకేనా, కన్సైన్ చేస్తున్నాడు అంటే సెండింగ్ చేస్తున్నాడు గూడ్స్ని. సో అతను కన్సైనర్. తర్వాత ఎవరు తీసుకుంటున్నారు, రిసీవర్ ఎవరు అంటే ప్రమోద్. సో ప్రమోద్ కన్సైనీ అవుతాడు. తర్వాత కన్సైనీ ఒక ఊరి పేరు ఇచ్చాడు, బెంగళూరు అని ఇచ్చాడు. సో మనం గీసేటువంటి కన్సైన్మెంట్ కూడా ఏమవుతుంది అంటే బెంగళూరు కన్సైన్మెంట్ అకౌంట్ అవుతుంది. సో బెంగళూరు కన్సైన్మెంట్ అకౌంట్ అని రాసుకుంటాం. సో గూడ్స్ పంపించాడు. గూడ్స్ పంపించినప్పుడు ఏం చేస్తాం, 2 చోట్ల పోస్టింగ్ చేస్తాం. ఒకటి వచ్చేసి కన్సైన్మెంట్ అకౌంట్లో రాసుకుంటాం. ఏ కన్సైన్మెంట్ ఇది, బెంగళూరు కన్సైన్మెంట్ అకౌంట్. సో బెంగళూరు కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకుంటాం టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఓకే, టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని చెప్పి రాసుకున్నాం. తర్వాత గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ లాస్ట్ ఖాతా ఇది. సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్లో క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. ఏమని రాస్తాం అంటే బెంగళూరు కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, సో కన్సైన్మెంట్ అకౌంట్ అని రాసుకుంటాం. ఈ అమౌంట్ని ఏం చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం టు ట్రేడింగ్ అకౌంట్. సో ఈ ఖాతా కంప్లీట్ అయిపోయింది. ఈ రెండు బ్యాలెన్సింగ్ చేసేస్తాం, కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఇంకా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, సో రిమైనింగ్ ఖాతాల గురించి ఆలోచిస్తే, రిమైనింగ్ అకౌంట్స్ గురించి ఆలోచిస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, అవినాష్ ఇంకర్ 5,000 టువర్డ్స్ ప్యాకింగ్ ఛార్జెస్. సో ప్యాకింగ్ చేయడానికి అంటే మెడిసిన్ పంపిస్తున్నాడు కాబట్టి అవి ఎండకి వానకి తడిసి పాడైపోతాయి. అందుకే ఏం చేస్తున్నాడంటే
ప్యాకింగ్ చేయించాడు. ఓకే, సో ఆ ప్యాకింగ్ చేసిన ఎక్స్పెన్స్ కూడా కంపల్సరీగా మనం ఏం చేసుకోవాలి, క్లోజింగ్ స్టాక్లో యాడ్ చేసుకోవాలి. అంటే ఇవి నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ సంబంధించినవి. ఓకే, సో ఎక్స్పెన్స్ పేమెంట్ చేస్తున్నాడు. సో కన్సైనర్ పేమెంట్ చేస్తే ఏం చేస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్లో రాసుకుంటాం. అయితే డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి ఏమొస్తుంది, టు క్యాష్ అని వస్తుంది. ఓకే, సో టు క్యాష్ ఎంత అంటే 5,000 అతనికి అయినటువంటి ఎక్స్పెన్స్ని రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సో ఈ ఎక్స్పెన్స్ కన్సైన్ అకౌంట్లో రాయకూడదు, ఎందుకంటే కన్సైనర్ సంబంధించిన ఎక్స్పెన్స్ ఇవి. సో డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి టు క్యాష్ అని చెప్పేసి రాసుకుంటాం అమౌంట్. నెక్స్ట్, ప్రమోద్ రిసీవ్డ్ ది కన్సైన్మెంట్ అండ్ యాక్సెప్ట్ ది బిల్ 50,000 ఫర్ ది 4 months టువార్డ్స్ ది అడ్వాన్స్. అంటే అడ్వాన్స్ ఇచ్చాడు, కన్సైనీ అడ్వాన్స్ ఇచ్చాడు. కన్సైనీ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు కన్సైనీ అకౌంట్లోనే రాస్తాం. సో కన్సైనీ అకౌంట్లో రాసుకుంటాం. కన్సైనీ అకౌంట్లో ఏం రాస్తాం, బై ఏమి ఇచ్చాడు, బిల్ ఇచ్చాడు. సో బిల్ ఇస్తే అది మనకి ఏమవుతుంది, బిల్స్ రిసీబుల్ అవుతుంది. సో బిల్స్ రిసీబుల్ అకౌంట్ ఇదేంటిదంటే అడ్వాన్స్. ఓకేనా, ఆ అకౌంట్ని తీసుకొచ్చి దీంట్లో చూపించాం, కన్సైన్మెంట్ అకౌంట్లో చూపించాం. ఓకే, ఓన్లీ కన్సైనీ దాంట్లోనే వస్తాయి. ఓకేనా, సో ఈ బిల్ అడ్వాన్స్ ఏమైనా ఇస్తే కనుక కన్సైనీ అకౌంట్లో మాత్రమే వస్తుంది. కన్సైనర్ ఎక్స్పెన్స్ అయితే కనుక కన్సైన్మెంట్ అకౌంట్లో మాత్రమే వస్తాయి. ఓకే, రిమైనింగ్ అన్నీ కూడాను 2 అకౌంట్లో పోస్టింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, నెక్స్ట్, ప్రమోద్ సోల్డ్ 80 బాక్సెస్. అతను పంపించింది 100 బాక్సులు, ఇతను అమ్మిన ఎన్ని 80. అంటే క్లోజింగ్ స్టాక్ ఉంది. ఎంత క్లోజింగ్ స్టాక్ అంటే 20 బాక్స్. ఓకేనా, 20 బాక్సెస్ మిగిలిపోయినాయి. ఓకే, సో 20 బాక్స్కి మనం క్లోజింగ్ స్టాక్ కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్, ఎంతకు అమ్మాడు, ఒక్కొక్కటి 1,000కి అమ్మాడు. ఓకేనా, అంటే 80,000 బాక్సెస్ని అమ్మేశాడు, 80,000కి అమ్మేశాడు. ఈచ్ అండ్ ఇంకర్ 5,000 టువార్డ్స్ సెల్లింగ్ ఎక్స్పెన్స్. సో సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఎంత ఇంకర్ అయినాయి, అతనికి 5,000 మనకి ఇంకర్ అయినాయి. సో ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ గూడ్స్ని సేల్ చేశాడు. సో బాక్సెస్ని సేల్ చేసినప్పుడు ఏం చేస్తాం, 2 ఖాతాల్లో వస్తుంది, 2 అకౌంట్స్లో కూడా రాయాలి. ఒకటి కన్సైన్మెంట్ అకౌంట్లో సేల్ చేసినప్పుడు ఎక్కడ రాస్తాం, క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. సో బై గోపాల్ ఎవరు ఇక్కడ కన్సైనీ, ఎవరు కన్సైనీ పేరు ప్రమోద్ కాబట్టి ప్రమోద్. సో బై ప్రమోద్ అకౌంట్ అని చెప్పేసి క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. ఎన్ని బాక్సులు, 80 బాక్సెస్. సో 80 బాక్సెస్ ఇంటూ ఒక్కొక్కటి ఎంతకు అమ్మాడు, 1000 రూపాయలకి. ఓకేనా, అంటే 80,000కి అమ్మేశాడు. సో 80,000 అమౌంట్ వేసుకుంటాం. తర్వాత ఇక్కడ ప్రమోద్ అకౌంట్లో ఏమొస్తుంది, డెబిట్ సైడ్లో వస్తుంది, టు కన్సైన్మెంట్ అకౌంట్. టు కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత అంటే 80,000. ఓకేనా, సో 80,000 మనం రాసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ఏంటి అంటే గూడ్స్ అమ్మినప్పుడు ఎన్ని అమ్ముతున్నాడు, ఎంత వాల్యూకి అమ్ముతున్నాడు. ఓకేనా, ఇలా సపరేట్ బాక్సెస్ అని లేకపోతే రేడియోస్ అని ఇలా సపరేట్ ఇచ్చినప్పుడు మనం చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కూడా అంటే పంపించినప్పుడు కూడా అంటే 100 బాక్సెస్ పంపించాడు, ఒక్కొక్కటి ఎంత 800. సో 80,000 గూడ్స్ని పంపించాడు, 80,000 వాల్యూ అంటే గూడ్స్ పంపించాడు. సో సేల్ చేసినప్పుడు కూడా అంతే. సో ఏం చూసుకుంటాం, ఎన్ని బాక్సులు అమ్మాడు. ఓకేనా, ఎంతకు అమ్మాడు. సో 80 × 1,000. సో 80,000 వచ్చింది. సో సేల్ చేసిన వచ్చింది. సో సేల్ చేసిన కూడా రాసాం. తర్వాత ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాడు. సో ఎక్స్పెన్స్ ఇంకర్ అయితే అది మనకి ఏమవుతుంది, కన్సైన్మెంట్ అకౌంట్లో ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్లో రాసుకుంటాం. సో కన్సైన్మెంట్ అకౌంట్లో 2 అయితే అది అమౌంట్ ఎవరు పేమెంట్ చేశారు, కన్సైనీ కాబట్టి కన్సైనీ పేరు రాసుకోవాలి. సో కన్సైనీ ఎవరు, ప్రమోద్ కాబట్టి టు ప్రమోద్ అకౌంట్. ఓకేనా, అదేవిధంగా ప్రమోద్ అకౌంట్లో ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లో రాసుకున్నాం. క్రెడిట్ సైడ్లో ఏమైనా రాస్తాం, బై బెంగళూరు కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, సో ఈ అమౌంట్ రాసుకుంటాం. నెక్స్ట్, 5% కమిషన్ ఆన్ ది సేల్స్. సో 5% కమిషన్ ఇవ్వాలి. సో దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, 5% సేల్స్ మీద. సేల్స్ ఎంత చేశాడు, 80,000. సో 80,000 మీద 5% క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, సో 80,000 మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే 4,000 వస్తుంది. సో 4,000 అనేది రాసుకుంటాం. సో డెబిట్ సైడ్లో ముందు కన్సైన్మెంట్ అకౌంట్లో మనకి ఎక్స్పెన్స్ కదా కమిషన్ అనేది. సో డెబిట్ సైడ్లో రాస్తాం. సో టు ప్రమోద్ అకౌంట్. ఇంకా మనం డబ్బులు పేమెంట్ చేయాల, ప్రమోద్కి ఇవ్వాలి. సో అందుకేం చేస్తాం, డెబిట్ సైడ్లో రాసుకుంటాం, టు ప్రమోద్ అకౌంట్. సో బ్రాకెట్లో కమిషన్. ఓకేనా, తర్వాత దీంట్లో వచ్చేవాడి ప్రమోద్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. సో ఏమని రాస్తాం, బెంగళూరు కన్సైన్మెంట్ అకౌంట్. సో ఎంత 4,000. సో 4,000 రాసుకుంటాం. అది అవుతుందా. నెక్స్ట్, ప్రిపేర్ నెసెసరీ అకౌంట్ ఇన్ బుక్స్ ఆఫ్ అవినాష్. సో కన్సైనర్ బుక్స్లో రాయమని చెప్పాడు. సో చూడండి, బెంగళూరు కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. ఓకే, సో గూడ్స్ పంపించినప్పుడు సో టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. నాకు ప్లేస్ లేదు కాబట్టి జిఎస్సి అని చెప్పి షార్ట్ కట్లో రాసా, కానీ మీరు ఫుల్గా రాయాలి. సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, సో ఎన్ని గూడ్స్ పంపించాడు, 100 బాక్సెస్ పంపించాడు, ఒక్కొక్కటి ఎంత 800. సో టోటల్ చేస్తే ఎంత వచ్చింది, ఇంటూ చేస్తే 80,000 వచ్చింది. సో 80,000 గూడ్స్ని పంపించాడు. ఓకే, అప్పుడు అతనికి అయిన ఎక్స్పెన్స్ ఏంటి, సో ముందు ఎక్స్పెన్స్ చూసుకుంటాం. ఎక్స్పెన్స్ ఏంటివి, కన్సైనర్ పేమెంట్ చేస్తే డైరెక్ట్గా క్యాష్ అని రాసుకుంటాం. సో కన్సైనర్ ఎక్స్పెన్స్ ఎంత అంటే 5,000 రాసుకున్నాం.
ఓకే, నెక్స్ట్ కన్సైనీ ఎక్స్పెన్స్ మనం పేమెంట్ చేయాలి, కన్సైనీ పేమెంట్ చేశాక కన్సైనీ పేరు రాసుకోవాలి. సో ప్రమోద్ కన్సైనీ టు కన్సైనీ టు ప్రమోద్ అకౌంట్. తర్వాత కమిషన్ ఇస్తున్నాం. సో కమిషన్ గురించి కూడా ఏం చేస్తాం, ప్రమోద్ పేరు రాసుకుంటాం, ఎందుకంటే కమిషన్ మనం ఇంకా ఇవ్వలేదు, అతని దగ్గర ఉన్నాయి డబ్బులు. సో టు ప్రమోద్ అకౌంట్. ఓకేనా. సో 4000 ఎలా వచ్చింది, కమిషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 80,000 సేల్స్. సో 80,000 ఇంటూ చూడండి ఎంత పర్సెంట్ ఇచ్చాడు, 5%. సో 5/100. ఓకేనా. సో 5/100 చేస్తే ఎంత వచ్చింది, 4000 వచ్చింది. సో 4000 కమిషన్ రాసుకున్నా, ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్లో రాసుకున్నా టు ప్రమోద్ అకౌంట్. నెక్స్ట్ సో సేల్స్ చేశాడు. సేల్ ఎంత చేశాడు, 80 బాక్సెస్ని ఒక్కో దాన్ని 1000 రూపాయలకి అమ్మాడు. సో ఎంత వచ్చింది, సెల్లింగ్ వాల్యూ అంటే 80,000. సో సేల్స్ గురించి కూడా రాసుకున్నా. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ మిగిలిపోయింది. ఎలా తెలిసింది మనకి, 100 గూడ్స్ పంపించాడు, కానీ అమ్మిన ఎన్ని, 80 అమ్మాడు. అంటే రిమైనింగ్ గూడ్స్ ఎన్ని మిగిలిపోయినాయి, 20 గూడ్స్ మిగిలిపోయినాయి. సో 20 బాక్సెస్కి ఎన్ని ఎక్స్పెన్స్ అయినా చూసుకోవాలి, ఎంత కాస్ట్ అయిందో చూసుకోవాలి. ఓకేనా. సో ఆ కాస్ట్ చూసుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ బాక్సులు 100 బాక్సెస్, ఒక్కో బాక్స్ని ఎంత కమ్మని చెప్పాడు, 800కి. అంటే 20 బాక్సులని కూడా ఎంత వాల్యూ ఉంటుంది, 800 వాల్యూ ఉంటుంది. సో ఒక్కో దానికి 800 వాల్యూ ఉంటుంది. అంటే ఎంత అయినాయి, 16,000. ఓకేనా. సో వాటిని అమ్మాల్సినటువంటి వాల్యూ 16,000. అయితే దీనికి ఎక్స్పెన్స్ని కూడా ఏం చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. సో ఎక్స్పెన్స్ ఏంటి, సో దీంట్లో కన్సైనర్ ఎక్స్పెన్సే కదా మనం తీసుకోవాల్సింది. కన్సైన్ ఏమో సెల్లింగ్ ఎక్స్పెన్స్, వాటిని మనం తీసుకోకూడదు. సో వి అమౌంట్ని తీసుకోము, కానీ ది అమౌంట్ తీసుకుంటాం, ఓ కన్సైనర్ అమౌంట్ని తీసుకుంటాం. సో కన్సైనర్ అమౌంట్ ఎంత, 5,000. సో 5,000 ఎన్ని గుడ్స్కి, 100 బాక్సెస్ పంపించడానికి అతనికి అయిన ఎక్స్పెన్స్ ఎంత, 5,000. ఓకేనా. 100 బాక్స్కి అయినటువంటి ఎక్స్పెన్స్ అది, కానీ నాకు 100 బాక్సులు కాదు కావాల్సింది, ఎంత బాక్సులు కావాలి, 20 బాక్సులదే కావాలి. ఓకేనా. సో 20 బాక్సులకి మనం కనుక్కోవాలి. ఓకే. సో 20 బాక్సుల వరకు మనం కనుక్కుంటాం. సో లెక్క చేసిన తర్వాత పోస్టింగ్ అయిపోయిన తర్వాత అవి లాస్ట్లో క్లోజింగ్ స్టాక్ గురించి చూద్దాం. ఓకే రైట్. సో ప్రమోద్ అకౌంట్, సో కన్సైనీ అకౌంట్ రాసుకున్నాం. కన్సైనీ అకౌంట్లో ముందేం చేస్తున్నాం, సేల్స్ గురించి రాసుకున్నాం. సో సేల్స్ రాసాం 80,000. దానిలో ఏం చేయాలి, అతను ఇచ్చినట్టు ఒక్కొక్కటి తీసేసుకోవాలి. ముందు అడ్వాన్స్ ఇచ్చాడు. ఓకేనా. సో బిల్ ఇచ్చాడు, అందుకే బిల్స్ రిసీవబుల్ అని రాసుకున్నాం. కావాలంటే బ్రాకెట్లో రాసుకోండి అడ్వాన్స్. ఓకే. సో 50,000 రాసేసుకున్నాం. నెక్స్ట్ కన్సైన్ని ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాడు. సో ఎక్స్పెన్స్ గురించి కూడా రాసుకోవాలిగా. సో కన్సైన్మెంట్ అకౌంట్ 5,000. నెక్స్ట్ కమిషన్ ఇవ్వాలి. సో కమిషన్ గురించి రాసుకున్నాం బై కన్సైన్మెంట్ అకౌంట్. అంటే అతను అమ్మిన 80,000లో అతను ఇచ్చినటువంటి అడ్వాన్స్ 50,000 ప్లస్ కమిషన్, అతనికి ఇవ్వాల్సిన ఎక్స్పెన్స్ తర్వాత కమిషన్ మొత్తం లెస్ చేసేస్తే వచ్చినటువంటి బ్యాలెన్స్ 21,000. ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేయాలి, ఎందుకంటే అతను బ్యాంక్ డ్రాప్ పంపించాడని చెప్పలా బ్యాలెన్స్ గురించి. అదే బ్యాంక్ డ్రాప్ పంపించాడని అనుకోండి, నేను బ్యాంక్ అని చెప్పి రాసి సెటిల్ చేసేవాడిని అకౌంట్ని, కానీ ఇతను ఏ విషయం చెప్పలా. అందుకే బ్యాలెన్స్ ఇంకా కన్సైనీ దగ్గరే ఉంది. సో కన్సైనీ దగ్గర ఉంది కాబట్టి బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తాం, దాన్ని మళ్ళీ బ్రాడ్ డౌన్ చేసి చూపిస్తాం. సో కన్సైనీ అకౌంట్ కూడా అయిపోయింది. తర్వాత గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. ఈ పంపించినప్పుడే మనం ఏం చేస్తాం, బై బెంగళూరు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి రాసేసుకున్నాం. దీన్ని ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. సో టు ట్రేడింగ్ అకౌంట్, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది గుడ్ విల్ని వాల్యూ చేయడం. ఓకేనా. సో గుడ్ విల్ని వాల్యూ చేస్తున్నా. సో చూడండి 20 గూడ్స్ 20 బాక్సెస్ని చూసుకోవాలి. ఎంత వాల్యూ, ఎంత కమ్మమని చెప్పాడు, 800కి అమ్మమన్నాడు. సో 800 ఇంటూ 20 చేస్తే ఎంత వచ్చింది, 16,000, 16,000 వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎక్స్పెన్స్ తీసుకోవాలి. కన్సైనర్ యొక్క ఎక్స్పెన్స్ ఎంత అయినాయి, 5,000 అయినాయి. చూడండి 100 బాక్సెస్ పంపించినప్పుడు అతనికి అయినటువంటి ఎక్స్పెన్స్ ఎంత, 5,000. ఓకే. సో 5,000 అయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఎంత, 20 బాక్సెస్ కావాలి. మరి 20 బాక్సెస్ కంపెనీ ఎంత మనకు తెలియదు. సో మనం ఏం చేస్తాం అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5,000 ఇంటూ ఎన్ని బాక్సులు కావాలి, 20 బాక్సులు. సో ఇంటూ 20 డివైడెడ్ బై 100. ఓకేనా. సో ఇది చేసుకోవాలి. ఓకే. సో దీన్నే మనం షార్ట్కట్లో రాసుకోవచ్చు, ఇలా మల్టిప్లికేషన్ చేయకుండా షార్ట్కట్లో రాసుకోవచ్చు. దానికి ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే టోటల్ ఎక్స్పెన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గూడ్స్. టోటల్ ఎక్స్పెన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గూడ్స్ ఇంటూ మనకి ఎన్ని కావాలో అన్ని. ఓకే. ఎన్ని అన్సోల్డ్ గూడ్స్. ఓకేనా. అంటే టోటల్ ఎక్స్పెన్స్ ఎంత ఇంకర్ అయ్యాడు, 5,000 ఇంకర్ అయ్యాడు. సో 5,000. ఓకే. టోటల్ ఎక్స్పెన్స్ ఎంత, 5,000. సో 5,000 ఇంకర్ అయ్యాడు. సో 5,000
5000 డివైడెడ్ బై టోటల్ ఎక్స్పెన్స్ టోటల్ గూడ్స్ ఎన్ని 100 అంటే 100 గూడ్స్ పంపించడానికి అతనైనా ఖర్చు ఎంత 5000 అంటే ఒక్కొక్క గూడ్కి కనుక్కోండి ఒక్కదానికి వాల్యూ ఎంత సో 2 0 క్యాన్సిల్ చేస్తాను అంటే ఒకదానికి ఎంత వచ్చింది 50 కానీ నాకు కావాల్సిన ఒకదానికి కాదు ఎంత కావాలి 20 కావాలి అంటే ఇంటూ 20 అదవుతుందా అంటే టోటల్ ఎక్స్పెన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గూడ్స్ టోటల్ ఎక్స్పెన్స్ ఎంత 5000 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గూడ్స్ ఎన్ని గూడ్స్కి అది 100 గూడ్స్కి అంటే ఎక్స్పెన్స్ ఎన్ని అయినాయి ఎన్ని గూడ్స్కి ఇంటూ టోటల్ ఇప్పుడు నీకు కావాల్సిన గూడ్స్ ఎంత 20 ఇది ఎలా వచ్చింది అంటే సేమ్ ఇందాక చెప్పినటువంటి ఫార్ములానే అంటే 100 గూడ్స్ పంపించినప్పుడు నాకైనా ఎక్స్పెన్స్ 5000 ఓకేనా సో 5000 అయింది కానీ నాకు కావాల్సింది ఎంత 20000 గూడ్స్కి 20 గూడ్స్కి మాత్రం కావాలి సో దీని ఎక్స్పెన్స్ తెలియదు ఎక్స్ ఇది ఓకేనా సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 5000 ఇంటూ 20 డివైడెడ్ బై 100 సో అదే ఫార్ములా ఓకేనా సో అదే ఫార్ములాగా కన్వర్ట్ అయింది సో ఫార్ములా ఏంటంటే టోటల్ ఎక్స్పెన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గూడ్స్ ఓకేనా సో టోటల్ నెంబర్ ఆఫ్ గూడ్స్ ఇలా చేస్తే మనకి ఎన్ని ఎక్స్పెన్స్ అయినాయి 20 వాటికి ఎంత ఎక్స్పెన్స్ అయిందో వస్తుంది ఓకే సో 0 క్యాన్సిల్ అయిపోయింది 50 ఇంటూ 20 అంటే 1000 వచ్చింది ఓకే సో 1000 ఎక్స్పెన్స్ కన్సైనర్ యొక్క ఎక్స్పెన్స్ సో యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది 16000 ఏమో వాటి యొక్క కాస్ట్ ఈ ఎక్స్పెన్స్ ఏమో 1000 రెండు యాడ్ చేసుకుంటే 17000 సో 17000 క్లోజింగ్ స్టాక్ వచ్చింది నార్మల్గా సమ్లో హాఫ్ ఆఫ్ ది గూడ్స్ అని ఇచ్చారనుకోండి మనం కూడా డైరెక్ట్గా ఎక్స్పెన్స్ని కూడా ఆఫ్ చేసేస్తాం అంటే 5000 ఇంటూ 1/2 చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది అదే 3/4 2/4 అని ఇచ్చారనుకోండి సేమ్ మనం కూడా ఏం చేస్తాం రిమైనింగ్ యొక్క ఎంతైతే రేషియో ఉందో దాని ప్రకారం ఇంటూ చేసేస్తాం కానీ ఒక్కోసారి ఇలా బాక్సులు ఇస్తాడు రేడియోస్ అని పంపిస్తాడు ఓకేనా సో అలాంటప్పుడు ఏం చేసుకోవాలి నేను టోటల్ గూడ్స్ పంపించినప్పుడు ఎంత దాని ప్రకారం చూసుకోవాలి సో టోటల్ ఎక్స్పెన్స్ ఎంత సో టోటల్ ఎక్స్పెన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గూడ్స్ సో పంపించినటువంటి బాక్సులు అదవుతున్నా ఇంటూ ఎన్ని మిగిలిపోయినాయి అంత వాల్యూ అంటే అన్సోల్డ్ ఓకే సో ఈ ఫార్ములాని యూస్ చేసుకుంటాం ఎప్పుడు యూస్ చేస్తాం ఈ ఫార్ములా అంటే నెంబర్ ఆఫ్ గూడ్స్ ఇచ్చినప్పుడు 100 గూడ్స్ పంపించాం లేకపోతే 500 పంపించాం ఇలా చెప్తే కనుక మనం ఈ ఫార్ములాని ఫాలో అవుతాం అలా కాకుండా 1/2 అన్నాడు అనుకోండి డైరెక్ట్గా మనం 1/2 చేసేస్తాం ఓకే ఇందాక లెక్కలో 3/4 అని చెప్పాడు 3/4 అమ్మేసాం అన్నాడు అంతే ఇంకా మీకు ఎంత ఉంది 1/4 ఉంది సో మనం ఏం చేసాం టోటల్గా గూడ్స్ మీద 1/4 కట్టేసాం ఎక్స్పెన్స్ మీద 1/4 కట్టేసాం ఓకే సో అలా భిన్నాల్లో ఇస్తే తొందరగా అయిపోతుంది లెక్క అలా కాకుండా బాక్సులు ఇచ్చాయనుకోండి సో 100 బాక్స్ లేదా 500 బాక్స్ ఇలా నెంబర్ ఇస్తే కనుక మనం ఏం చేసుకోవాలంటే ఇలా టోటల్ ఎక్స్పెన్స్ ఈ ఫార్ములాని యూస్ చేయాలి సో టోటల్ ఎక్స్పెన్స్ కావాలంటే పక్కన రాసుకోండి సో టోటల్ ఎక్స్పెన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గూడ్స్ ఎన్ని గూడ్స్ పంపించాం నాకైనా ఎక్స్పెన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గూడ్స్ చేస్తే ఎంత వస్తుంది ఒక గూడ్కి ఎంత ఇద్ది సో ఒక బాక్స్కి ఎంత అయిందో వస్తుంది దాంతో మనం ఏం చేస్తాం నాకు కావాల్సింది ఒక బాక్స్ కాదు 20 బాక్సులు సో ఇంటూ 20 ఓకేనా సో టోటల్ ఎక్స్పెన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గూడ్స్ ఇంటూ అన్సోల్డ్ గూడ్స్ ఎన్ని అమ్మలేదు ఓకే సో అన్సోల్డ్ గూడ్స్ చేసుకుంటే మనకి ఎక్స్పెన్స్ ఎంత అయింది అనేది వస్తుంది ఆ పర్టికులర్ గూడ్స్కి ఓకేనా సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేసుకోవాలి ఓకే తర్వాత పవన్ ఆఫ్ హైదరాబాద్ కన్సైన్డ్ 1000 కేసెస్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ చూడండి 1000 కేసెస్ని పంపిస్తున్నాడు అంటే దీంట్లో కూడా ఏమొచ్చింది కేసెస్ గురించి చెప్తున్నాడు 1000 ఇలా నెంబర్ ఇస్తే మనం ఏం చేయాలి అంటే సేమ్ ఇందా చెప్పినటువంటి ఫార్ములాని యూస్ చేసుకోవాలి క్లోజింగ్ స్టాక్కి ఓకే సో 1000 కేసెస్ని పంపించాడు ఒక్కొక్కటి ఎంత అంటే 50 ఓకే సో 50 ఒక్కొక్క కేసు సో 1000 అంటే టోటల్ పంపించింది ఎంత 1000 కేసెస్ 1000 ఇంటూ ఒక్కొక్కటి ఎంత 50 రూపీస్ అంటే టోటల్ మీద మనకు అయినటువంటివి 50,000 ఓకే సో 50,000 కాస్ట్ దాని యొక్క వాల్యూ గూడ్స్ పంపించినాయి అతను ఓకే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు మురళీ ఆఫ్ చీరాల చూడండి చీరాల ఉన్నటువంటి ఏజెంట్కి పంపిస్తున్నా మురళికి పంపిస్తున్నా అంటే కన్సైనర్ ఎవరు ఇక్కడ పవన్ పంపిస్తున్నారు కాబట్టి పవన్ కన్సైనర్ అవుతాడు తర్వాత రిసీవర్ ఎవరు మురళి సో మురళి రిసీవర్ అవుతాడు ఓకేనా సో కన్సైనీ అవుతాడు సో ఎక్కడైతే కన్సైనీ అని వస్తుందో అక్కడ మురళి అని చెప్పి రాసుకోవాలి తర్వాత తన ఊరి పేరు కూడా ఇచ్చాడు సో కన్సైన్మెంట్ ఎక్కడ వస్తుందో అక్కడ చీరాల కన్సైన్మెంట్ అని చెప్పి రాసుకోవాలి ఓకే సో గూడ్స్ పంపించినప్పుడు ఏం చేస్తాం కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్లో రాసుకుంటాం టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ తర్వాత వచ్చేవాడికి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాం బై
చీరాల కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా, రాసుకొని దీన్ని ఏం చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఈ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత కన్సైనర్ స్పెండ్ 1000 ఎక్స్పెన్స్. సో కన్సైనర్ ఏం చేశాడు, 1000 ఎక్స్పెన్స్ పేమెంట్ చేశాడు. చూడండి, కన్సైనర్ యొక్క ఎక్స్పెన్స్ స్పెసిఫిక్గా చెప్పలా, అంటే క్యారేజ్ అనో ఫ్రైడ్స్ అనో చెప్పలా. కానీ అలా చెప్పకపోతే ఏమనుకోవాలి మనం, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అని అనుకోవాలి. ఇఫ్ దెర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కన్సైనర్ ఎక్స్పెన్స్, దెన్ వీ అజ్యూమ్ దట్ ఆల్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనర్ ఆర్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. సో కన్సైనర్ ఎక్స్పెన్స్ మొత్తం ఏమనుకోవాలి మనం, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అని అనుకోవాలి, అంటే క్లోజింగ్ స్టాక్లో యాడ్ చేయాలి. నెక్స్ట్, సో ఎక్స్పెన్స్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, పోస్టింగ్ వచ్చేపాటికి కన్సైనీ దాంట్లో వస్తుందా అంటే రాదు, ఎందుకంటే కన్సైనీతో సంబంధం లేదు. సో కన్సైన్మెంట్ అకౌంట్లోనే వస్తుంది. సో డెబిట్ సైడ్ రాసుకుంటాం. కన్సైనర్ డైరెక్ట్గా పేమెంట్ చేస్తాడు కాబట్టి ఏమొస్తుంది, టు క్యాష్ అకౌంట్ 1000 అమౌంట్ పేమెంట్ రాసుకుంటాం, పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్, ఈ రిసీవ్ అకౌంట్ సేల్స్ ఫ్రమ్ ది మురళి. సో అకౌంట్ సేల్ పంపించేశాడు, ఇన్ఫర్మేషన్ రాసి. ఏమేమి పంపించాడు, 750 కేసెస్ ఆర్ సోల్డ్. చూడండి, 750 అమ్మేశాడు. ఓకేనా, టోటల్ పంపించిన ఎన్ని, 1000 కేసులు పంపించాడు. కానీ ఇతను అమ్మిని ఎంత, 750 మాత్రమే అమ్మాడు. ఓకే, సో టోటల్ 1000లో 750 మాత్రం అమ్మేశాడు. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నాయి, 250 మిగిలిపోయినాయి. సో 250కి మనం ఏం చేయాలి, క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ చేయాలి. ఓకే, సో 250కి క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ చేసుకుంటాం. సో ముందు సేల్ చేశారు కాబట్టి సేల్ సంబంధించిన ఎంట్రీ పోస్టింగ్ చేస్తాం. సో సేల్ చేస్తే ఏమవుతుంది, ఈ కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. సో ఎవరి దగ్గర ఉన్నాయి గూడ్స్, కన్సైనీ దగ్గర ఉన్నాయి, డబ్బులు కన్సైనీ దగ్గర ఉన్నాయి. సో కన్సైనీ పేరు రాసుకుంటాం. సో మురళి అకౌంట్, సో సేల్ చేసిన అమౌంట్ రాసుకుంటాం 75,000. ఓకేనా, 75,000. తర్వాత కన్సైనీ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తాం కదా. సో మురళి అకౌంట్లో ఏమొస్తుంది, డెబిట్ సైడ్లో వస్తుంది 2. ఏ కన్సైన్మెంట్ ఇది, చీరాల కన్సైన్మెంట్ అకౌంట్. సో చీరాల కన్సైన్మెంట్ అకౌంట్ సేల్స్ అని చెప్పి పోస్టింగ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ కన్సైనీ ఎక్స్పెన్స్. సో కన్సైనీ ఎక్స్పెన్స్ అయితే ఏం చేస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్లో రాసుకుంటాం 2 మురళి అకౌంట్. ఇవేంటివి, కన్సైనీ ఎక్స్పెన్స్. నెక్స్ట్ మురళి అకౌంట్లో వచ్చే వాటికి ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం బై చీరాల కన్సైన్మెంట్ అకౌంట్. సో చీరాల కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా, సో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అడ్వాన్స్ ఇచ్చాడు. అడ్వాన్స్ ఇస్తే ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, ఓన్లీ కన్సైనీ బుక్స్లో మాత్రమే పోస్టింగ్ చేస్తాం. సో కన్సైనీ బుక్స్లోనే వస్తుంది. ఇక్కడ అడ్వాన్స్ ఏమి ఇచ్చాడు, అడ్వాన్స్ బిల్ ఏమైనా ఇచ్చాడా అంటే బిల్ ఇవ్వలేదు. సో అమౌంట్ మాత్రమే ఇచ్చాడు. ఓకేనా, సో అందుకే నేను బ్యాంక్ అని చెప్పి రాసుకుంటున్నా, బ్యాంక్ లేకపోతే క్యాష్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా, సో బై బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా సరే రాసుకోవచ్చు. అదే అతను బిల్ పంపించా అనుకోండి, అప్పుడు నేను బిల్స్ రిసీవబుల్ అని చెప్పి రాస్తా. అదే బ్యాంక్ డ్రాఫ్ట్ అన్నా అనుకోండి, బ్యాంక్ అని చెప్పి రాస్తా. ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, జస్ట్ అడ్వాన్స్ అని చెప్పి అమౌంట్ ఇచ్చేశాడు. సో అందుకే నేను ఇక్కడ క్యాష్ అని రాయొచ్చు, బ్యాంక్ అయినా సరే రాసుకోవచ్చు. సో అడ్వాన్స్ వస్తే ఒక ప్లేస్లోనే వస్తుంది. సో మురళి అకౌంట్లో మాత్రమే పోస్టింగ్ చేసాం. నెక్స్ట్ కన్సైనీ కమిషన్ 5%. సో 5% కమిషన్ ఇవ్వాలి. దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, 5% అంటే సేల్స్ మీద. సో సేల్స్ ఎంత, 75,000. సో 75,000 మీద మాత్రం మనం సేల్స్ని చేయాలి. ఓకే, కమిషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమని చెప్పాడు. సో చూడండి ఒకసారి. సో ఫస్ట్ గుడ్స్ పంపించినప్పుడు సో టోటల్ ఎంత పంపించాడు, 1000 ఇంటూ ఒక్కొక్కటి ఎంత, 50 రూపీస్. ఓకే, సో 1000 ఇంటూ 50 చేస్తే 50,000 వచ్చేసింది. నెక్స్ట్ సేల్స్. సో ఎక్స్పెన్స్ చేశాడు, ఎక్స్పెన్స్ చేసినందుకు రాసుకుంటున్నాడు. డైరెక్ట్గా కన్సైనర్ ఇచ్చాడు కాబట్టి కన్సైనర్ ఎక్స్పెన్స్ 1000. తర్వాత కన్సైనీ చేసిన ఎక్స్పెన్స్ కన్సైనీ దగ్గర ఉన్నాయి, అతని పేరు రాసుకోవాలి. సో టు మురళి అకౌంట్. తర్వాత కన్సైనీకి కమిషన్ ఇవ్వాలి. సో కమిషన్ కోసం రాసుకున్నారు టు మురళి అకౌంట్. సో కమిషన్ ఎంత ఇవ్వాలి, 5%. 5% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, సేల్స్ మీద. అంటే 75,000 ఇంటూ ఎంత పర్సెంట్, 5%. ఓకేనా, సో 5/100. ఓకేనా, సో చేసుకుంటే ఎంత వచ్చిందంటే 3,750. ఓకే, సో 750 వచ్చింది. సో అది రాసాం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కుంటామా అంటే కాదు, ముందేం చేసుకోవాలి, క్లోజింగ్ స్టాక్ని రాసుకోవాలి. సో సేల్ సంబంధించినవి కూడా రాసేస్తాం. కన్సైనీ దగ్గర ఉన్న కన్సైనీ పేరు రాసుకున్నా. ఓకే, తర్వాత సేల్స్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే క్లోజింగ్ స్టాక్ అనుకున్నాం. సో క్లోజింగ్ స్టాక్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, మిగిలిపోయినట్టు సరుకు చూసుకోవాలి. సో ఎంత సరుకు మిగిలిపోయింది, 250 మిగిలిపోయింది. ఓకేనా, అతను పంపించింది 1000,
దాంట్లో ఇతను అమ్మిని అంత 750 మాత్రమే అమ్మాడు, 750 మాత్రమే అమ్మాడు, అంటే రిమైనింగ్ ఎంత ఉన్నాయి 250. సో 250కి ఈ ఎక్స్పెన్స్ ఎంత యాడ్ అయినాయి అది చూసుకోవాలి. సో క్లోజింగ్ స్టాక్ చేసిన తర్వాత మనం ప్రాఫిట్ ఆ లాస్ అనేది బ్యాలెన్సింగ్ చేసే ప్రాఫిట్ ఆ లాస్ అనేది మనకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మురళి అకౌంట్ గీసుకున్నాం. ముందు పోస్టింగ్ అనేది చేసేయాలి. ఓకే, సో పోస్టింగ్ చేసేసుకోవాలి. సో మురళి అకౌంట్ గీసాం. సో మురళి అకౌంట్ ఎంత, కన్సైన్మెంట్ అకౌంట్ సేల్ చేశాడు కాబట్టి చీరాల కన్సైన్మెంట్ అకౌంట్ 75,000 వేసుకున్నాం డెబిట్ సైడ్. తర్వాత అతను ఇచ్చినవి ఫస్ట్ అడ్వాన్స్ ఏమి ఇచ్చాడు, సో క్యాష్ ఉంది కాబట్టి బ్యాంక్ అని వేసుకున్నాం అడ్వాన్స్. తర్వాత ఎక్స్పెన్స్ రాసుకున్నాం, తర్వాత కమిషన్ రాసుకున్నాం. సో టోటల్ బ్యాలెన్స్ తీసేస్తే 75,000 నుండి ఇతనికి ఇవ్వాల్సిన ఎక్స్పెన్స్ తీసేస్తే రిమైనింగ్ ఎంత అంటే 49,250 ఉంది. సో దీన్ని ఏం చేయాలో చెప్పలేదు, అందుకే నేను ఏం చేస్తున్నా బ్యాలెన్స్ చేస్తున్నా. అది ఇక్కడ సెటిల్ చేశాడు అనుకోండి, బ్యాంక్తో సెటిల్ చేసేవాడిని. సో బ్యాంక్ డ్రాప్ పంపిస్తున్నా అని చెప్పలేదు, అందుకే నేనేం చేశాను ఇక్కడ క్లోజ్ చేశాను. ఓకే, నెక్స్ట్ సో బ్యాలెన్స్కి యాడ్ ఆన్ చేసుకున్నా. తర్వాత గూడ్స్ అండ్ కన్సైన్మెంట్, సో పంపించినప్పుడు మాత్రమే వస్తుంది. సో బై చీరాల కన్సైన్మెంట్ అకౌంట్, సో ఎంత పంపించాడు 50,000 ఉన్నటువంటి వాల్యూ పంపించాడు. ఓకేనా, సో బ్రాకెట్లో రాసుకోండి అవసరమైతే. 1,000 గూడ్స్ని పంపించాడు, ఒక్కో దాని యొక్క వాల్యూ ఎంత 50 రూపీస్. సో టోటల్ చేస్తే ఎంత వచ్చిందంటే 50,000. సో అతను పంపించింది, దీన్ని ఏం చేస్తాం ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏమవుతుంది, టోటల్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకి ఆ గుడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్, సో వాల్యుయేషన్ చేస్తున్నా. సో చూడండి పంపించినటువంటి వాల్యూ ఎంత, టోటల్ గుడ్స్ ఎన్ని 1,000 గుడ్స్ని పంపించాడు. దాంట్లో మనం తీసేసి ఎంత సేల్ చేసావు, కన్సైన్ ఎంత సేల్ చేశాడు 750 సేల్ చేశాడు. సో తీసేస్తే ఎన్ని గుడ్స్ మిగిలినాయి 250 మిగిలినాయి. సో 250కి మాత్రం మనం ఏం చేయాలి క్లోజింగ్ స్టాక్ని కనుక్కోవాలి. ఓకే, సో చూడండి 250 ఇంటూ ముందు కాస్ట్ తీసుకున్నాం. సో కాస్ట్ ఆఫ్ ది గుడ్స్ అన్సోల్డ్, సో కాస్ట్ ఎంత 250 ఇంటూ ఒక్కోటి ఎంత కమ్మని చెప్పాడు 50 రూపాయలకి. సో 250 ఇంటూ 50 చేస్తే 12,500 వచ్చింది. ఓకే, సో క్లోజింగ్ స్టాక్ సంబంధించిన కాస్ట్ వచ్చింది. ఇప్పుడు దానికి ఎక్స్పెన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఎక్స్పెన్స్ చూడండి, సో ఎక్స్పెన్స్ ఎన్ని అయినాయి 1,000 అయినాయి. సో ఇక్కడ రాస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేసుకుంటాం 1,000 గూడ్స్ పంపించినప్పుడు అతనికి అయినా ఎక్స్పెన్స్ ఎంత 1,000, అంటే ఒక్కో దానికి ఎంత పడింది రూపాయి పడింది. సో మిగిలిపోయిన సరికి ఎంత 250. సో 250కి ఎంత అవుతుంది 250 అవుతుంది. ఓకేనా, సో నార్మల్గా ఆలోచిస్తే మనకు తెలిసిపోతుంది 1,000 గుడ్స్ పంపించినప్పుడు ఖర్చు 1,000, 250కి ఎంత అయి ఉంటుంది 250 అయి ఉంటుంది. ఓకే, సో ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమొస్తుంది ఈక్వేషన్ వస్తుంది. సో ఈక్వేషన్ ఏంటి టోటల్ ఎక్స్పెన్స్ ఎంత అయింది 1,000 డివైడెడ్ బై టోటల్ గూడ్స్. సో టోటల్ గూడ్స్ ఎన్ని 1,000. ఓకేనా, ఎక్స్పెన్స్ 1,000 డివైడెడ్ బై టోటల్ గుడ్స్ 1,000. సో ఇంటూ ఎన్ని గుడ్స్ మిగిలిపోయినాయి 250. ఓకే, ఇంటూ 250 నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ గుడ్స్. సో రాసేసుకున్నాం. సో 1,000 క్యాన్సిల్ అయింది, 1 ఉంటుంది. 1 ఇంటూ 250 అంటే 250. ఓకేనా, సో ఎక్స్పెన్స్ 250 వచ్చింది. చూడండి టోటల్ ఎక్స్పెన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గుడ్స్. సో టోటల్ ఎక్స్పెన్స్ ఎంత 1,000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ గుడ్స్ 1,000 ఇంటూ అన్సోల్డ్ గూడ్స్. సో అన్సోల్డ్ గూడ్స్ ఎంత 250. సో ఇంటూ 250 చేశాను, ఎంత వచ్చింది 250 వచ్చింది. ఓకే, సో టోటల్ వాల్యూ ఎంత, ఇప్పుడు కన్సైనీ దాంట్లో ఎక్స్పెన్స్ లేవు అందుకే మనం తీసుకోలేదు. సో కన్సైన్ ఆర్ ఎక్స్పెన్స్ మాత్రమే యాడ్ చేసుకోండి. సో 12,500 ఏమో కాస్ట్ ప్లస్ ఎక్స్పెన్స్ వచ్చేసి 250. రెండు యాక్సిడెంట్స్ క్లోజింగ్ స్టాక్ ఎంత వచ్చింది 12,750 దాని కాస్ట్ వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి ఏం చేసాం మనం పోస్టింగ్ చేసుకున్నాం, ప్రాఫిట్ ఆ లాస్ అనేది కనుక్కున్నాం. ఓకే, తర్వాత ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి ఇది. ఓకే, సో సేమ్ ఇందాక చెప్పినటువంటి ప్రాబ్లం లాంటిదే. అంతకుముందు మనం చేసింది 1/4 చేసాం. ఈసారి చూడండి ఇక్కడ ఎంత ఇచ్చాడు గూడ్స్ అమ్మినవి అంటే 2/3 గూడ్స్ అమ్మేశాడు, అంటే టోటల్ 3 వాల్యూలు పంపించాడు. ఓకేనా, 3 భాగాలు పంపించాడు. మూడు భాగాల్లో ఇతను ఏం చేశాడు 2 భాగాలు అమ్మేశాడు, అంటే రిమైనింగ్ ఎంత ఉన్నాయి 1/3, అంటే ఒక భాగం మాత్రమే ఉంది. సో క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1/3తో క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా, సో ఈ ప్రాబ్లము మీరు ఒకసారి చదివి నీట్గా ఓకే, సో ఒకసారి హోంవర్క్ చేసుకొని రండి. తర్వాత నెక్స్ట్ క్లాస్లో అన్నీ ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్, దాంతోపాటు ఒక ఎక్స్ట్రా ప్రాబ్లం మనం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.